హలో గైస్, మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ ఈ రోజు రిలీజ్ అయిపోయింది. ఈ మూవీకి రివ్యూ ఇచ్చేంత అర్హత నాకు లేదు. ఇలాంటి మూవీస్ కి నాలాంటి పిల్ల బచ్చాగాలు రివ్యూ ఇస్తే అంత బాగోదు. అందుకే ఈ వీడియోలో మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి, నాకు నచ్చిందా లేదా అని మీతో చెప్పుకోవాలి అనుకుంటున్నాను. అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఇది రెగ్యులర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అయితే కాదు. ఈ మూవీలో హిందూ పురాణాలని సైఫై జానర్ లో బ్లెండ్ చేసి ఒక కొత్త స్టోరీని చూపించారు. సో దానికి తగ్గట్టే ప్రొసీడింగ్స్ ఉంటాయి. అందుకే నాలాంటి మాస్ ఆడియన్స్ మూవీ నుంచి మాస్ ఎలిమెంట్స్ ని కానీ ఎలివేషన్స్ ని కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. యాక్చువల్లీ మూవీలో కొన్ని చోట్ల ఎలివేషన్స్ ఉన్నాయి, కానీ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ మూవీ మీద జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాత్రం మూవీని మస్త్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా మూవీ ఎలా ఉంది, నాకు ఎలా అనిపించింది అన్న విషయానికి వస్తే ఒక్కటే మాట చెప్తాను, చితక్ కొట్టేసింది భయ్య. లిటరల్లీ చాలా బాగుంది. నాకైతే మస్తు ఉందిరా భయ్య అనిపించింది. అసలు మూవీ చూస్తున్నంత సేపు ఏంటి కేవలం 2 మూవీస్ తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్న నాగ్ అశ్విన్ గారు ఈ మూవీని తీసారా అనిపించింది. అసలు మన ఇండియన్ సినిమాలో ఇలాంటి ఒక కాన్సెప్ట్, ఆ విజువల్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజం చెప్పాలి అంటే ఈ మూవీతో నాగ్ అశ్విన్ గారు మన తెలుగు మూవీ స్థాయిని ఇంకొక మెట్టు ఎక్కించారనే చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే స్పాయిలర్స్ ఏం చెప్పను, ట్రైలర్ లో చూపించిందే చెప్తాను. అదేంటంటే మహాభారతం జరిగిన 6000 సంవత్సరాల తర్వాత ఈ మూవీ యొక్క స్టోరీ జరుగుతుంది. ఇందులో కాంప్లెక్స్ వాళ్ళకి దీపిక పదుకొనే కావాలి అండ్ తనని పట్టుకోవడానికి బౌంటీ హంటర్ అయిన మన భైరవ ట్రై చేస్తూ ఉంటాడు. అసలు కాంప్లెక్స్ వాళ్ళకి దీపిక ఎందుకు కావాలి అండ్ భైరవ తనని పట్టుకున్నాడా లేదా, అసలు మహాభారతానికి దీనికి సంబంధం ఏంటి, ఇవన్నీ మనం మూవీలో చూస్తాం. అండ్ ఇదంతా విని స్టోరీ ఏం లేదు అనుకోవద్దు, ప్రొసీడింగ్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ మీకు స్పాయిలర్ అవుతుందని పెద్దగా చెప్పట్లేదు అంతే. ఇంకా మూవీలో నాకు నచ్చిన విషయాలు అండ్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో కాన్సెప్ట్ అండ్ వరల్డ్ బిల్డింగ్ అయితే చాలా బాగుంది భయ్య. అసలు నాగ్ అశ్విన్ గారికి ఇలాంటి ఒక ఐడియా రావటం, ఆ ఐడియాతో ప్రొడ్యూసర్స్ ని యాక్టర్స్ ని ఒప్పించి ఇలాంటి ఒక ప్రోడక్ట్ ని దింపడం అంటే అది మామూలు విషయం కాదు. దానికి చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే జనరల్ గా ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అనేవి సరిగా ఆడుతాయో లేదో అని ప్రొడ్యూసర్స్ కి అండ్ యాక్టర్స్ కి భయం ఉంటుంది. కానీ దాన్ని ఓవర్టేక్ చేసి ఇలాంటి మూవీ తీయడానికి ప్రొడ్యూసర్స్ ని నాగ్ అశ్విన్ గారు ఒప్పించారు అంటే గ్రేట్ అనే చెప్పాలి. అండ్ మూవీలో ఆ వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఆ డిస్టోపియన్ వరల్డ్ ని కూడా చాలా బాగా సెట్ చేసుకున్నారని చెప్పొచ్చు. అండ్ మూవీలో నెక్స్ట్ పాజిటివ్ థింగ్ ఏంటి అంటే మహాభారత్ ఎపిసోడ్స్ అయితే చాలా బాగున్నాయి భయ్య. అండ్ ఈ మహాభారత్ ఎపిసోడ్ లో మీరు డెఫినెట్లీ సర్ప్రైజ్ అవుతారు. అండ్ మూవీ స్టార్టింగ్ లో టైటిల్స్ పడుతూ ఉంటాయి కదా, అప్పుడు కూడా మహాభారత్ యుద్ధానికి సంబంధించిన యానిమేషన్ చూపిస్తారు. అది కూడా చాలా బాగుంది. అండ్ మహాభారత్ నుంచి కల్కి మూవీ వరకు ఈ మధ్యలో 6000 years లో మనుషులు ఎలా నాశనమయ్యారో కూడా యానిమేషన్ లో చూపిస్తారు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే అమితాబ్ బచ్చన్ గారి అశ్వత్థామ క్యారెక్టర్ అండ్ ప్రభాస్ గారి భైరవ క్యారెక్టర్, ఈ 2 క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగుంటాయి. మెయిన్లీ అశ్వత్థామ క్యారెక్టర్ కి అమితాబ్ బచ్చన్ గారు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని చెప్పొచ్చు. అండ్ ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఇలాంటి ఫన్నీ ఎలిమెంట్స్ తో ఉన్న క్యారెక్టర్ లో ప్రభాస్ గారు నటించి చాలా కాలమైంది. అందుకే ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ నాకు నచ్చింది. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ప్రభాస్ గారి క్యారెక్టర్ గ్రే షేడ్స్ ఉండి ఒక సైడ్ క్యారెక్టర్ లాగా పెద్దగా ఇంపార్టెన్స్ లేనట్టే అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ లో ప్రభాస్ గారి క్యారెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ తెలుస్తుంది అండ్ అప్పుడు ఒక హై ఫీల్ కలుగుతుంది. అండ్ అది మీకు ఒక సర్ప్రైజ్. దాన్ని డెఫినెట్లీ మీరు థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ వీళ్ళిద్దరి క్యారెక్టర్సే కాదు, కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఆయన తక్కువసేపే కనిపిస్తాడు కానీ మూవీ మొత్తం ఆయన క్యారెక్టర్ కోసమే జరుగుతుంది. అండ్ కమల్ హాసన్ గారి లుక్స్, క్యారెక్టర్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ క్యారెక్టర్ లో నేను గమనించింది ఏంటి అంటే ఈ క్యారెక్టర్ థానోస్ లాగా ఆలోచిస్తున్నాడు అనిపించింది. దానివల్ల ఈ క్యారెక్టర్ విలన్ కాకుండా మేబీ మంచివాడేమో కానీ రాంగ్ వేలో ఆలోచిస్తున్నాడేమో అనిపించింది. బట్ ఓవరాల్ గా చెప్పాలి అంటే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మూవీలో కనిపించిన యాక్టర్స్ అందరూ లైక్ ప్రభాస్ గారు కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, దీపికా పదుకొనే కానీ, శోభనా గారు కానీ, వీళ్ళందరూ వాళ్ళ రోల్స్ కి న్యాయం చేశారని చెప్పొచ్చు. అండ్ అంతేకాదు ఈ మూవీలో కొంతమంది యాక్టర్స్, కొంతమంది డైరెక్టర్స్ యొక్క క్యామియోస్ కూడా ఉన్నాయి. వాళ్ళు స్క్రీన్ మీద కనిపించగానే అందరూ విజిల్స్ చేశారు. నాకైతే ఆ క్యామియోస్ నచ్చాయి. అండ్ మూవీలో విఎఫ్ఎక్స్ అండ్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ అనేది చాలా లో క్వాలిటీలో కనిపించింది. మేబీ మూవీలో రియలిస్టిక్ ఫీల్ రావడానికి సెట్ పీసెస్ ని ఎక్కువ యూజ్ చేసినట్టున్నారు. సో దానికి ఎక్కువ బడ్జెట్ అయి ఉంటుంది. అందుకే విఎఫ్ఎక్స్ లో క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది. బట్ ఓవరాల్ గా అయితే విఎఫ్ఎక్స్ అండ్ విజువల్స్ బాగున్నాయి. అండ్ ఇవే ఈ మూవీలో నాకు అనిపించిన పాజిటివ్స్. ఏంటి మూవీలో మొత్తం పాజిటివ్స్ ఉన్నాయా, నెగిటివ్స్ ఏం లేవా అని మీరు అంటారేమో. యాక్చువల్లీ మూవీలో కొన్ని ఫ్లాస్ అండ్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అందులో నాకు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అనిపించింది మాత్రం మ్యూజిక్ అండి. నాకెందుకు మ్యూజిక్ అంతగా నచ్చలేదు. ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు, బానే ఉంది, డీసెంట్ గానే ఉంది అనిపించింది. కానీ కొన్ని హై మూమెంట్స్ లో అసలు మ్యూజికే లేదు, నాకు అసలు నచ్చలేదు. అండ్ మూవీ నేరేషన్ కూడా కొంచెం స్లో అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అండ్ స్టోరీని స్లోగా సెటప్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల కొంచెం స్లో అనిపించింది. బట్ అది వరల్డ్ బిల్డింగ్ లో ఒక పార్ట్ కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. అండ్ లాస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే కొన్ని క్యారెక్టర్స్ యొక్క డబ్బింగ్ విషయంలో మూవీ టీం కొంత కేర్ తీసుకోవాల్సింది. ఎందుకంటే మరీ ఆడ్ గా అనిపించింది. కానీ మెయిన్ క్యారెక్టర్స్ యొక్క డబ్బింగ్ మాత్రం పర్లేదు, బానే ఉంది అనిపించింది. అండ్ ఇవేనండి మూవీలో నాకు అనిపించిన నెగిటివ్
పాయింట్స్. అండ్ మూవీ మీద నా ఒపీనియన్ అండ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఈ మూవీకి 4.5/5 రేటింగ్ ఇస్తున్నాను. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, మీ దగ్గర డబ్బులుండి మూవీకి వెళ్ళాలి అనిపిస్తే ఇప్పుడే వెళ్ళిపోండి. మూవీ అయితే చాలా బాగుంది. కానీ మూవీని హాలీవుడ్ మూవీస్తో కంపేర్ చేయొద్దు అండ్ హాలీవుడ్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. కేవలం 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి, డెఫినెట్లీ సాటిస్ఫై అవుతారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.